నీ సేవకుని చేతి వలన ఎంత గొప్ప రక్షణ దయచేసిన తర్వాత సున్నతి లేని ఫిలిష్తీయుల చేతిలో నన్ను పడేస్తావా అన్నాడు. సంసోనా, వాళ్ళు సున్నతి లేని ఫిలిష్తీయులు అన్న సంగతి తిమ్నాతునకి వెళ్ళి ఒక ఫిలిష్తీయురాలి కుమార్తెను చేసుకునేటప్పుడు మీ అమ్మ చెప్పిందిగా, కావాలని సున్నతి లేని కుమార్తెను చేసుకున్నాడు. వాస్తవంగా నేనంట, ఈ స్థలంలో సంసోను ప్రార్థన దేవుడు అంగీకరించకూడదు. నీ సేవకుడిని అన్నాడు కదా, సంసోను దేవునికి చేసిన సేవ ఏముంది ముందు అధ్యాయంలో చెప్పండి. చెప్పుకోవటానికి పెద్ద కార్యక్రమాలు ఏవీ లేవు సంసోను జీవితంలో. 300 నక్కలు పట్టుకున్నాడా? నక్కలు పట్టుకోమన్నాడు దేవుడు. నక్కలాంటి స్వభావం కలిగిన ఫిలిష్తీయులు పట్టుకోమన్నాడు. 1000 మంది ఫిలిష్తీయులు వచ్చారు. దెలీలా దైవజనమా, వాస్తవంగా సంసోను ప్రార్థన దేవుడు ఈ స్థలంలో నీ సేవకుని అన్నాడు. నీ సేవకుడిని తానన్నాడు కానీ దేవుడు అల్లా. కానీ ఒక మాట చెప్పమంటారా, కొన్నిసార్లు యోగ్యత లేకుండా నువ్వు ప్రార్థన చేసిన మనసున్న గొప్ప దేవుడు ఒక పాపి ప్రార్థన వినటానికి కూడా సిద్ధ మనస్సు కలిగినవాడు.